ఓకే, ఇప్పుడు మా D1 నుంచి ఒక పులి, ఒక సింహం రామాయణం గురించి, రాముడి గురించి, ఆ భగవంతుడి గురించి రాఘవేంద్ర రాబోతున్నాడు. ఇంకా సౌండ్ ఎక్కడమ్మా? రాఘవేంద్ర from D1, ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఓకే, మనం ఇప్పుడు రామాయణంలో రావణుడి గురించి తెలుసుకుందాం. ఎవరి తేజస్సు చూసినంత మాత్రాన యమధర్మరాజు సైతం కాకిల దూరి పారిపోయాడు. ఆ రుద్రతాండవాడే పరమశివుణ్ణి తన భక్తితో గడగడలాడించాడు. ఇంద్రుణ్ణి ఓడించాడు, దిగ్బాలుని ఓడించాడు, దేవతల్ని ఓడించాడు. అతను ఎవరో కాదు, అసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. అతను రామచంద్రమూర్తి చేతిలో చనిపోక ముందు ఓడిపోయింది ఇద్దరి చేతిలోని. ఒకటి వాలి, మరొక కార్తవీర్యార్జునులు. అంతటి గొప్ప తేజస్సు సంపన్నుడు. ఇప్పుడు మనం రావణుడి గురించి ఎంత తెలుసుకుంటే ఇక రాముడి గురించి ఎంత తెలుసుకోవాలి చెప్తా వినండి. ఈ భూమికి ఎంత ఓర్పు, రాముడికి అంత ఓర్పు. కోపం క్రోధం వచ్చిందా, కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు. అలా ధనుర్వేదాన్ని మొత్తాన్ని చదివినటువంటి వాడు, సహస్ర అస్త్రశస్త్రాలను నేర్చిన వాడు, బ్రహ్మాస్త్రం ఎదిగినటువంటి వాడు. అలాంటి ఆయనే కోదండం పట్టుకొని బాణాలు సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు ఉగ్రతాండవం చేస్తాయి. అలాంటి ఆయన అన్నాడు, నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాడు, పక్షులు కూడా ఎగరవు, వ్యవధా సంచారం ఉండదు. అట్లా ఉంటుంది రావణుడు. రామరావణ యుద్ధం 7 రోజులు జరిగిందంటారు. 6వ రోజు యుద్ధంలో హనుమంతుడు సహా, సుగ్రీవుడు సహా, జాంబవంతుడికి అర్థమైంది ఏంటంటే రామచంద్రమూర్తి మన మీద దయ్యతో మన సాయం తీసుకున్నాడు తప్పి పెద్ద మనిషికి ఏ సాయం అక్కర్లేదు. అంత యుద్ధం చేశాడు రాముడు ఒక్కడే, కొన్ని కోట్ల మందిని లేపేశాడు. అప్పట్లోనే అనుకున్నాడంట లక్ష్మణుడు, తమ్ముడిని కాబట్టి సరిపోయింది, మేనల్లు నేను వేసేసేవాడే అనేసి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జాంబవంతుడు అనుకున్నాడు, ఈయనతో మిత్రుత్వం ఉంది కాబట్టి సరిపోయింది, కానీ శత్రుత్వం ఉంటే నా పని ఏమయ్యేదా అనేసి. ఇప్పుడు మన ఫేవరెట్ పర్సన్ అయిన హనుమంతుడి గురించి చెప్పుకుందాం. 100 యోజనల సముద్రానికి వెళ్ళి అందరూ అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ బలాలను తెలియపరుస్తున్నారు. ఒక్కొక్కరు లేచి అన్నాడు, శిబినుడు లేచి అన్నాడు, అయ్యా నేను 70 యోజనములు వెళ్ళగలను. ఎక్కడ పడతాడు? సముద్రంలో. ఋషభుడు లేచాడు, నేను 80 యోజనములు వెళ్ళగలను. ఎక్కడ పడతాడు? సముద్రంలో. జాంబవంతుడు లేచి అన్నాడు, నేను 90 యోజనములు ఎక్కడ వెళ్ళగలను? సముద్రంలో. అప్పుడు అంగదు లేచి అన్నాడు, నేను 100 యోజనములు వెళ్ళగలను, కానీ తిరిగి వస్తాను రాడు తెలియదు. అప్పుడు జాంబవంతుడు అంటాడు, ఎవరిని పంపాలో నాకు తెలుసు, ఉన్నాడు ఆడకడున్నాడు. అప్పుడు హనుమంతుడు 100 యోజనముల సముద్రం దగ్గర కూర్చొని ఏకాగ్రితంగా ఆలోచించుకుంటుంటాడు. జాంబవంతుడు వెళ్ళి ఇలా అంటాడు, ఏమయ్యా ఏమి తెలియని వాళ్ళు ఎంత బాగా కూర్చున్నావు, ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిన్ను ఎవడూ బంధించలేడు. దేవేంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి స్వచ్ఛత వరం ఇచ్చాడు. నీకై నువ్వు సంకల్పం చేసి ప్రాణం విడిచిపెట్టాలి, కానీ ఒక్కనాటికి నిన్ను కొట్టగలిగినటువంటి మగాడు ఈ బ్రహ్మాండంలోనే లేడు, ఇక మీద పుడతాడని నమ్మకం లేదు. అప్పుడు ఇలా అన్నాడు, నీలో ఉన్న శక్తిని గుర్తించు బజరంగ్, నువ్వు చేయగలిగే ఇతరులు ఎవ్వరూ చేయలేరు. అలాంటి 100 యోజనముల సముద్రాన్ని చూసి భయపడుతున్నావా? చెంగడి లంఘించు బజరంగ్. హనుమంతుడు లంకా పట్టణానికి వెళ్ళి ఇలా అంటాడు, నా పేరు హనుమ, నేను వాయుపుత్రుణ్ణి, యుద్ధాల్లో నాకు మరొక ఆయుధాలు అవసరం లేదు, పిడిగుద్దులు గుద్దులు మరి చంపేస్తా, చెట్లను పెగల్చి మరి కొడతా, 1000 మంది రావణాసులు వచ్చినా నా భుజం కింద ఉన్న కీటకంతో సమానం, అంత యుద్ధం చేస్తా. అప్పుడు సీతమ్మని ఎలా వచ్చి దర్శించుకున్నానో అలాగే తిరిగి వెళ్తా. నన్ను పట్టగలిగినటువంటి మగాడి ఈ మొనగాడి లంకా పట్టణంలో ఉన్నాడా? ఇప్పుడు రావణుడి కంటే గొప్పవాడైన ఇంద్రజిత్తు గురించి తెలుసుకుందాం. ఆగస్త్య మహర్షి మాట అంటాడు, రావణుడు కాదు గొప్పవాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు నిగ్రహింపబడ్డాడు కాబట్టి రావణ సంగ్రామం ముగిసింది. అంత గొప్ప యుద్ధం చేశాడు. లక్ష్మణ స్వామిది ఇంద్రజిత్తుడు ఎంత పెద్ద యుద్ధమో. ఒకసారి నాగపాశంతో కట్టేశాడు, ఇంకోసారి బ్రహ్మాస్త్ర బంధనం చేసేశాడు. ఇక కానీ ఇంద్రజిత్తు వచ్చాడా? ఎవరు నిలవాలి ఆయన ముందర? ధనుర్వేదంలో ఉండే అస్త్రశస్త్రాలు అన్నింటినీ ప్రయోగించాడు, నిహతుడు కాలేదు. ధనుర్వేదంలో లేనటువంటి అస్త్రాన్ని మా అన్నగారి మీద ఉన్న అపవాదం నిజములు కాక, మా అన్నగారు సత్యమూర్తి కాక
ఈ ఇంద్రజిత్తు పడిపోవు కాగానే మంత్రం వేశాడు, కంఠం తెగిపడింది. ఇదే శ్రీరామ రామాయణానికి మూల మంత్రమైంది. ఇప్పుడు క్లైమాక్స్, రామరావణ సంగ్రామం. రావణుడు అన్నాడు, నేనే వెళ్తున్నా యుద్ధానికి, ఇక వీరుల్ని పంపను. ఈ యుద్ధం తాడో వేడో తేలాల్సిందే, రామరావణ సంగ్రామం మొదలు కావాల్సిందే. రాముడు అంటే సామాన్యమైన వీరుడు అనుకున్నావు. ఆయన అంటాడు, మండిత విశ్వలింగ విషమ జలితాల గీల అద్య గర్భాండముల నిండా రామ బహుదాడికి రేచడు వచ్చ సాధన కరకండ పురాతక జయలో ప్రచండ బాల ప్రచండ బుడదండ నికండ చండకాండములు. శ్రీరామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయమాలకు నిలచి బాణములు తీసి వింటిగాలి సంధించి విడిచిపెడితే పెళ్లి పిల్లమన్న లంకా పట్టడం ఆకాశాన్ని కమ్మేసి రాక్షసుల పాలన చేస్తున్నప్పుడు రావణ అనేక దిక్కన పడవడం లేడు. రామచంద్రమూర్తి ఒక పరాక్రమం అటువంటి ఆయన ఒక వీరోచితమైన లీల అటువంటిది. ఇది సైనిక